హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటింటి కథ పార్ట్ 46 రచించిన వారు డి కామేశ్వరి గారు. ఇక వీడియోలోకి వెళ్తే, వసంత మొహం ఎర్రబడింది. చెల్లెలు తనకి నీతులు చెప్తుంటే ఉక్రోషం వచ్చింది. థ్యాంక్స్ ఫర్ అన్వాంటెడ్ సజెషన్స్ అంది కరుకుగా. నా పెళ్ళి కోసం నీకెందుకే అంత బాధ? నీవు చేసుకున్నావుగా, నా గొడవ ఏదో నేనే పడతానులే అంది విసురుగా. ఎక్కడికి వెళ్ళినా అంతా పెళ్ళి పెళ్ళి అంటారు తప్ప మంచి సంబంధం చూసి తీసుకురాకూడదు ఉక్రోషంగా అనుకునేది వసంత. మూర్తిని కాదని తాను పొరపాటు చేసిందా? మాలతి స్థానంలో తనుండేది ఒప్పుకొని ఉంటే. ఇలాంటి ఇంట్లో ఇలా అత్త ఆడబిడ్డల మధ్య ఈ కాపురం తను చెయ్యగలదా? మూర్తి మంచివాడవ్వచ్చు, అదొక్కటే చాలా. ఎంత ప్రయత్నించినా మూర్తిని కాదని, తాను తప్పు చెయ్యలేదనే అనుకుంది వసంత. మాలతి, మూర్తి ఇద్దరి స్వభావాలు ఒకే రకం గనుక సరిపోయారు. తనకి ఇలాంటి చోట లాభం లేదు. అందరిలా తాను సర్దుకుపోవాలన్న వసంత మనసుని ఒప్పించుకోలేకపోయింది. మాలతి తనకంటే చిన్నదైన పరిస్థితులు తెలుసుకుని తండ్రి తమ పెళ్ళి చెయ్యలేడని గ్రహించి ముందంజ వేసింది. వాళ్ళిద్దరూ 1-2 సార్లు రోడ్డు మీద కనపడి పలకరించుకున్నారట. 1-2 సార్లు మాలతి వాళ్ళింటికి వెళ్ళిందంట. మూర్తి స్వభావం తనకి నచ్చిందంట. వసంత కాదన్నాక మూర్తి బిడియంగా ఇటు రాకపోతే మాలతి నొచ్చుకొని ఇంటికి పిలిచిందంట. మాలతికి పెళ్లి సంబంధం నిశ్చయం కాకముందే మాలతికి మనసులో మూర్తిని చేసుకుంటే అన్న ఆలోచన వచ్చినా ఏది నిర్ణయించుకునే లోగానే పెళ్ళి కుదిరి ఆ పెళ్ళి తప్పిపోవడం జరిగాక మూర్తితో మాట్లాడి అతన్ని చేసుకోవడానికి నిర్ణయించుకుందట. అదంతా పెళ్ళయ్యాక మాలతి చెప్తుంటే వసంత ఆశ్చర్యపోయింది. ఏమైతేనేం, తనలా ఒంటరిగా మిగిలిపోయినందుకు అదెవరో తనని కావాలని అలా చేసినట్లు, తన గురించి ఇంట్లో ఎవరికి శ్రద్ధ లేదని, కూతురు సంపాదన తినడం తప్ప కూతుర్ని ఓ ఇంటిదానిని చెయ్యాలన్న ఆలోచన లేదని వసంత మనసులో అక్కసు బిడియం బయలుదేరింది. ఆ కోపం చిరాకు చూపిస్తూ ఇంట్లో ప్రతిదానికి తల్లి మీద విరుచుకుపడేది. వెధవగోల, సంపాదిస్తున్న 2 మంచి చీరలు కొనుక్కోవాలన్నా కుదిరి చావదు. ఈ కొంపలో అంతా ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉన్నారు. నాకొచ్చి పడింది తద్దినం. నా తోటి వాళ్ళంతా హాయిగా సినిమాలు, షికార్లు, చీరలు, నగలు అన్నీ జల్సా చేస్తారు తమ జీతంతోటి. జీతమంతా ఇంటి ఖర్చుకే తగలేస్తున్నాను. అంత తెలివైన వాళ్ళు మొగళ్ళని చూసుకు చక్కా వెళ్ళిపోయారు. నేను తెలివితక్కువ మొద్దుని కనుక ఈ కొంప కోసం ఏడుస్తున్నాను. మగ మహారాజులు ఒకరు మంచాన, ఒకరు జైల్లో, ఇంకొకరు రోడ్ల పట్టుకు తిరుగుతుంటే నాకీ గొడవ. కూతురు దెప్పుళ్ళు వింటూ కాంతమ్మ నొచ్చుకునేది. మరీ ఘాటుగా మాటలు విసిరినప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకునేది. 10 సార్లు అడిగితేనే గాని 10 రూపాయలు ఇవ్వని కూతురి ముందు చెయ్యి చాపడానికి ఆవిడ ప్రాణం సిగ్గుతో చచ్చేది. కూతురు పెళ్లి చెయ్యలేని అసమర్థత ఒక పక్క, కూతురి సంపాదన మీద ఆధారపడినందుకు మరోపక్క, అభిమానం, భర్త, పెద్ద కొడుకు అలా అయినందుకు బాధ, చిన్న కొడుకు, ముక్కు పచ్చలారని కొడుకు మీద పూర్తిగా బాధ్యత మోపడం ఇష్టం లేని మమకారం మరోపక్క, అన్నిటికీ మధ్య కాంతమ్మకి
ఆ ఇంట్లో దినదిన గండం అయ్యేది వసంతతో. ఒక్కో రోజు కోపం పట్టలేక ఆవిడ దులిపేసేది. అంత తద్దినం అనుకుంటూ, నీ సంపాదన మాకేం పెట్టనక్కరలేదు తల్లి, దాచుకో. నీ జీతం బ్యాంకులో ఉంటే తింటాం, లేకపోతే పస్తులు పడుకుంటాం. నీ మాటలు పడేదానికంటే అదే నయం. 400 ఇస్తున్నానని తల్లి తండ్రి అని లేకుండా నోటికి ఎలా వచ్చినట్లు అలా మాట్లాడతావా? మాకు చీము నెత్తురు ఉన్నాయి. నీకు నీ సంపాదనకి ఓ నమస్కారం. నీ డబ్బు తింటున్నామని ఏడవవద్దు. వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన చోట ఉండు పోయి. వాళ్ళలా నీవు నచ్చిన వాడిని చేసుకొని వెడతామంటే వద్దనమమ్మా. వాళ్ళలా ఓ ఇంటి దానివైతే సంతోషిస్తాం, కానీ ఏడుస్తామా? పెళ్ళి కాని దానివి ఇంటి పట్టున ఉన్నావు. మీ నాన్న అలా అయ్యారు. ప్రసాద్ బ్రతుకు అలా అయ్యింది. చంటి వెధవ శంకరు వాడేదో అక్కడికి వయసుకు మించి కష్టపడి సంపాదించాలనే ప్రయత్నిస్తున్నాడు. వాడు పైకొస్తే నీ డబ్బెవరికి కావాలి? అవసరంలో తల్లి తండ్రిని ఆదుకుంటున్నందుకు గర్వపడాల్సింది పోయి నానా కూతలు కూస్తావా? నీవు మనిషివేనే? ఆవిడ వసంతపై విరుచుకుపడేది. వెంకట్రావు గారు అన్నీ వింటూ ఎవరిని ఏమనాలో తెలియక పక్క మీద పడుకొని తన దురవస్థకి కుమిలిపోయేవారు. శంకరు ఇంటికి వచ్చినప్పుడు కాంతమ్మ వసంత మీద కోపం అంతా శంకర్ మీద చూపి తిట్టేది. పనికి మాలిన వాడా, చదువు సంధ్య లేకుండా రోడ్లంటా తిరుగుతున్నావా? పరీక్ష పాస్ అయ్యి ఏదో ఉద్యోగం చేసి కాస్త చేదోడుగా ఉంటావంటే నీవిలా తయారయ్యావా? ఆడపిల్ల సొమ్ము తింటూ ఎన్నాళ్ళేడవమంటావురా? రోజు రోజుకి అది అనే మాటలు వింటుంటే తల బాదుకు చావాలనిపిస్తుంది అనేది ఏడుస్తూ. శంకరు పాపం బిక్కమొహం పెట్టేవాడు. ఒక ఏడాది ఊరుకో అమ్మా, చూద్దువు గాని నేనెలా సంపాదిస్తానో అని కాంతమ్మకి నచ్చ చెప్తూ అనేవాడు. చూస్తాను, సంపాదించిన అంతా తవ్వి తగలెక్కుతున్నారు, నీవు ఎత్తుతావు అంది కాంతమ్మ. ఇంట్లో ప్రతిరోజు జరిగే రాద్ధాంతంతో ఆ ఇంట్లో ఎవరు ఒకరు రోజు ఆ భోజనం పడుకునేవారు. వసంత ఎగిరితే కాంతమ్మ, కాంతమ్మ తిట్టిన రోజు వసంత. ఇలా ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటుంటే వెంకట్రావు గారు ఇంకేం చెయ్యలేక పస్తుండి భార్యను లొంగదీసుకొని, మన రోజులు బాగాలేవే, 4 రోజులు దాని మాటలు విననట్టు ఊరుకుంటే ఆ శంకరు కాస్త అంది వస్తే, ప్రసాద్ జైలు నుంచి వస్తే మన కష్టాలు గట్టెక్కుతాయి, దానికి పెళ్ళి కాలేదని తన తోటివారంతా హాయిగా ఉన్నారన్న చింతతో బాధతో ఏదో అంటుంది. దానితో సమంగా నీవు తైతక్కలాడతావా? దాని సొమ్ము తింటున్నందుకు అది 4 పడి ఉండాలి. మన అవసరం కొద్దీ అని భార్యకి నచ్చ చెప్పేవారు వెంకట్రావు గారు. తండ్రి అంటే ఉండే భయం వల్లో భక్తి వల్లో వసంత తండ్రి ఎదుట పడి ఏమనకుండా వంటింట్లో తల్లిని సాధించేది. భర్త ఎక్కడ ఆ భోజనం వండుకుంటారో అని కాంతమ్మ కూతురు మాటలు పట్టించుకోకుండా సాధ్యమైనంత వరకు ఊరుకునేది. రోజులు ఎవరి ప్రమేయం అక్కరలేనట్లు దొర్లిపోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.